ఇలాగే ఏమి ఎరగని నంగనాచి తుంగుబుర్రలా మొట్టమొదట బిల్లు కట్టారు. ఆ తర్వాత మన బ్యాక్గ్రౌండ్ గురించి ఫ్రంట్ గ్రౌండ్ గురించి ఆరాలు తీసి ఏదో ఒక రోజున హలో అని మాట కలుపుతారు. నా విషయంలో మాత్రం మీ బావగారు ఏం చేశారు? లకడి కాపూల్ జంక్షన్ లో బస్ దిగుతుండగా నా చెప్పు తొక్కారు. మా ఐదారు చెప్పు పుట్టుక్కుమని తెగిపోయింది. వెంటనే ఆయన సారీ సారీ అన్నారు. నేను ఓకే ఓకే అన్నాను. ఆ తర్వాత నాకు కొత్త చెప్పులు కొనిచ్చారు. నేను నహి నహి అనొచ్చు కదా, చీహా చీహా అన్నాను. అంతే చీడిపావకంలా తగులుకున్నాడు. ఆ తర్వాత నా మొహం మీద మొహం పెట్టి నువ్వు నవ్వినప్పుడు జయసుధలాగా నవ్వనప్పుడు జయప్రదలాగా ఉంటావు అన్నారు. ఇంకేముంది, టపీమని పడిపోయాను. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిన తర్వాత అక్కినేనిలాగా డైలాగులు చెప్పిన పెద్ద మనిషి మిక్కిలేనిలాగా మొహం పెట్టుకుని దాన్ని ఎవరితోనో తగులుకుని వెళ్ళిపోయారు. అబ్బా ఆపవే నీ కహాని, ఇంటికి నన్నేం చేయమంటావు చెప్పు. ఆ బిల్లు కట్టిన బుల్లిగాడిని ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆ 7 రూపాయలు వాడు మొహాన కొట్టు, వద్దన్నాడంటే వాడు జేబులో కుక్కు.